వెల్కమ్ టు కేకే న్యూస్. ఇప్పుడు వివరాలకు అందరూ ఫోటోకి రెడీ అవ్వండి. రెడీ సార్. నమస్తే. నా పేరు కోనా గురువయ్య యాదవ్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి. మరి ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి, అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర ఊరాఫ్ సంటి, వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతోమంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ చేసుకొచ్చి సామాన్య ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంతా తెలిసిన విషయమే. నరేంద్ర మీ తండ్రి గారు పుత్తూరు కామేశ్వర గారి మీద తప్పుడు కేసులు బాగా జరిగింది. యాక్చువల్గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలియదు. మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతా కొడతా ఎంతవరకు కరెక్ట్? తను మళ్ళా మన ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు, నేను హరిశ్చంద్రరావుని, నేను నీతి నిజాయితీ కట్టుపడ్డాను, జాతుల కనకమ్మ సర్వే నెంబర్ 137/1 42 సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా? దొంగ డాక్యుమెంట్ పెట్టి 2019లో కేసు చేయలేదా? ఇంకొకటి వెలమ వెంకటరమణ మీరున్నాడు, దక్కిరేడిపాలెం కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, ఇతని దగ్గర మీరు 20 లక్షలు తీసుకొని పనికిమాలని రిజిస్ట్రేషన్ చేయలేదా? రైల్వే ట్రాక్ పక్కన 1.5 భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా? ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీడియా మిత్రులు చెప్తారు. ఇంకొకటి, నీ 2 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా, విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఒకటే చెప్తున్నాం, పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్? ఆమెకి ఆ ల్యాండ్కి దోవే లేదు, ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 2 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టింది. అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టలేదా? పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే 175 అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఎంతోమంది బాధ్యతలు మీకు ఎన్నవించుకున్నారు అనంతలక్ష్మి గురించి. 2019 నుంచి 2024 వరకు ఆ మీద మీకు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతూ ఉన్నాం. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భార్యని ఇష్టం మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇంతవరకు మీరు అవకాశం ఇస్తున్నారు. పార్టీ కూడా కష్టపడింది ఏం మీరు కష్టపడింది అనంతలక్ష్మిని అడుగుతా ఉన్నాను. ఇది కూడా కావాలని చేసావు. ఇదిగోండి, తన భర్త పేరు డాక్యుమెంట్ తయారు చేయించుకొని నా చేత సంతకాలు పెట్టించుకుంది, నమ్మి పెట్టాను. ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంటే 15 లక్షలు ఇవ్వమని చెప్పి నిన్న అనకాపల్లి లక్ష్మి గారు కంప్లైంట్ పెట్టాను. మీరు అనొచ్చు 2019 నుంచి 2024 మీరేం చేశారని. రకరకాలుగా ఇబ్బంది పెడితే నేను మెలకనున్నా, ఎందుకంటే కమ్యూనిటీ పరంగా పరువు పోయిందని. ఎందుకంటే నేను ఒక కులానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆమె ఇచ్చిన 2 లక్షలు చెక్కు ఈ ల్యాండ్కి రిటర్న్ అయిపోయింది. చాలా దూరం తీసుకెళ్లవచ్చిన చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ మరి బాధ్యతలు ఉన్నారు. మీడియా అందరికీ ఒక సామాన్యుడిగా నాకు ఎటువంటి పార్టీతో కానీ దీంతో సంబంధం లేదండి. నేను ఒక కామన్ మ్యాన్ని, ఒక MBA గ్రాడ్యుయేట్ అనమాట. క్యాట్లో 95% నేను ర్యాంక్ తెచ్చుకొని ఒక ఢిల్లీ యూనివర్సిటీలో ఒక గోల్డెన్ సర్టిఫికేట్ తెచ్చుకొని MBA పాస్ అయి బయటకు వచ్చిన తర్వాత నేను పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏమని నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది సార్, సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రకి దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఆయన చాలా అభినందించేసి ఆయన గారు అనిత గారు, అప్పుడు రాజుగారు మాకు పల్లా శ్రీనివాస్ అనమాట ఎమ్మెల్యే అనమాట. అప్పుడు ఆయన గారు అనిత గారు కలిపి సిద్ధారామయ్య గారు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి, దానికి అతని దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పించేసి అలాగే పంపించి నాకు వచ్చేసి పర్మిషన్ ఇప్పించారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులు పోయి నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. నా కంపెనీ పేరు బెస్ట్ బస్ యాడ్ ప్రైవేట్ లిమిటెడ్. సిద్ధారాఘవ గారు ఇచ్చారు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇచ్చిన తర్వాత నేను చాలా ఘనంగా ఆనందంగా మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులతో అందరితో కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను. ఆ ఓపెనింగ్కి మన అప్పుడులో గాజువాక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేస్తే వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సర్వశ్రీ అనంతలక్ష్మి ఇలా టీడీపీని మహిళ అని చెప్పేసి ఆవిడ కూడా వచ్చి పరిచయం చేసుకుంది. తమ్ముడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక పవర్ వాటా ఇస్తావా అని అడిగింది. ఇచ్చిన వాటి ఇస్తావు నాకు ఆవిడ నువ్వు ఇస్తావా లేకపోతే లేవా, నాకు మీడియాతో మొత్తం నేను చెప్పి పల్లా శ్రీనివాస్ గారితో ఫోటో తీసి చూపించింది, సీఎం గారితో ఫోటో చూపించింది, అనిత గారితో ఫోటో చూపించింది, లోకేష్ గారితో ఫోటో చూపించింది. ఈ పేరు కాకపోతే సరే ఒక ఆడవాళ్ళు ఉంటే మనకు కూడా సపోర్ట్ ఉంటుంది. అందులో టీడీపీ పార్టీ అంటే మనకి మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి మా జనరేషన్ మొత్తం కూడా ఏంటంటే టీడీపీ అభిమానం.
సరే మన పార్టీ అంటున్నారు కాబట్టి అని చెప్పేసి కొద్దిగా గొప్ప ఒక ప్రాంతీయ ప్రేమ మీద అందులో ఒక ఆడపడుచు కదా అని చెప్పేసి మేము వచ్చేసి సరే అని చెప్పి అన్నాం. అనిన తర్వాత ఆవిడ అక్కడ 20 లక్షలు ఇస్తారని చెప్పి జస్ట్ ఒక 2 లక్షలు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది తప్ప తర్వాత మిగతా 23 లక్షలు ఎక్కడ అని అడిగితే మీరు స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసాక ఇస్తామని చెప్పేసి క్రియేట్ చేసింది. సరే కదా అని చెప్పేసి అప్పటికల్లా మేము ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టీవీలు పెట్టేసి మొత్తం సాఫ్ట్వేర్ క్యాడ్కి 25 మంది ఎంప్లాయీస్ పెట్టేసి ఒక్కొక్కరికి 25,000 జీతాలు ఇచ్చుకుంటూ పోయి ఆశించుకుంటా ఒక మేము కూడా ఆంధ్రప్రదేశ్ పాస్ అనమాట డిగ్రీ బీబీఎం వచ్చేసి. సో నీలాంటి వాళ్ళు వస్తే 10 మందికి అది చాలా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి నాకు శాంతి ఇచ్చారు. అప్పుడు కూడా ₹1 కూడా కట్టాల్సిందని నువ్వు ఒక స్టూడెంట్ కాబట్టి నీకు స్టూడెంట్ పర్మిషన్ ఇస్తానని చెప్పేసి లోకేష్ గారి గురించి మనం చేద్దాం. అప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అనమాట. చేద్దాం అనుకున్నామంటే అప్పుడు నువ్వు నాకు డబ్బులు నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాకు డబ్బులు ఒకటే నాకు ఎందుకు నాకు విషయం చేసి అని అడిగారు అనమాట. కాకపోతే కదండి నమ్ముతామా లేదా ఎవరైనా సరే ఎందుకంటే నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా ఎక్కడ పోతుందని చెప్పాను. అందులో కూడా తమ్ముడు అని చెప్పన్నారు అనమాట. అండ్ లేకపోతే కారు కొనుక్కోవడం చెప్పాను. సార్ మా నాన్నగారు వచ్చేసి వెల్డింగ్ చేసుకుంటూ మాకు వేరే ఆశ్రయం లేవండి. మా నాన్నగారు వెల్డింగ్ చేసుకుంటూ దుబాయ్ అవి వెళ్ళి మొత్తం పార్టీ ప్రభావం వల్ల మేము ఏదైనా చేయగలమని చెప్పేసి నాకు డిమాండ్ చేసుకొని వచ్చి అప్పుడు 2 లక్షల ముందు నాతో అగ్రిమెంట్ రాయించుకుంది. ఏమని అగ్రిమెంట్ కాదు, ఒక 3 శాతం పాటు ఇంకొక 4 లక్షలు ఎవరైతున్నారో అందరూ కూడా 18 లక్షలు 20 లక్షలు పెట్టుకొని అప్పటిదాకా మొత్తం డబ్బులు ఖర్చు అయ్యి బికాస్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ టీవీస్ పెట్టుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యమాట. ఆ డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఈ డబ్బులు పెట్టకపోవడం వల్ల మేము అందరూ రోడ్డు మీద వచ్చేస్తాం. అందరూ అంటే ఆ పెళ్లి సమయంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చి నేను రవి గారితో కూర్చున్నాను. నాకు ఎస్ఐ రవి గారు పిలిచాను, మన గాజువాక స్టేషన్ ఎస్ఐ పిలిస్తే వచ్చింది. నాకేంటి ఎవరు వచ్చిన మనిషి కనుక తిరిగాను, తీసుకొని చెప్పుదే కొట్టింది. ఆ వీడియో మీరు అందరూ చూశారు. దాని ముందు ఆవిడ ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద నేనైతే దుర్భాషాడని చెప్పేసాను. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ మీకు మళ్ళీ మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకుంటాను నేను కోర్టుకి, అది కూడా వస్తుంది. నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను, నేను స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి వచ్చాను అనమాట. నేను అక్కడ తినడానికి కానీ నేను ఎవరితో మాట్లాడి 4 నిమిషాల ముందు అవుతుంది. దీనికి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే అనుకున్నారు నేను అక్కడ అక్క అదేంటక్క మనం అక్కడ వచ్చి మేము ఇవ్వాలని వాటి వల్ల కూడా డబ్బులు ఇవ్వలేదు. 5 లక్షల రూపాయలు తీసుకున్నాక సాక్ష్యం నా కలం తీసుకుంది. ఆ రోజు రాత్రి చంటి అనంతలక్ష్మి నేను కలిసి వాళ్ళ కార్లు వెళ్ళాము, తీసుకొచ్చాము. రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి తన దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. అక్కడ డబ్బులు ఇచ్చామని చెప్పేసి అని పెట్టి 4 సాక్షి సంతకాలు పెట్టించి కేసు పెట్టింది. అయితే నాకు బెయిల్ రావడానికి కారణం కూడా అంటే ఆ విషయం చెప్పకూడదు నాకు తెలియదు. రావడానికి కారణం ఏంటంటే నాకు పెట్టిన 4 షూట్లు ఎవరైతే వాళ్ళు పెట్టారో ఆ 4 మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. వాళ్ళు ప్రూవ్ అయ్యాయి, చూపించాము కూడా ఆల్రెడీ. ఈ పేపర్లో కూడా పడింది. ఇది ఎవరంటే చంటి అంటే వాళ్ళ హస్బెండ్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ హస్బెండ్. దాని తర్వాత నాకు అది పార్టీకి సంబంధం లేను. నేను వచ్చే సాక్షి వాళ్ళ ఏమంటారు పార్టీ అని చెప్పన్నారు. నాకు నిజంగా ఏ పార్టీకి సంబంధం లేదండి. ఇక్కడ ఉన్నది మా నాన్నగారికి మా తాతగారికి మా మేమ వాళ్ళకి అయితే టీడీపీకి ఉన్నది. ఎందుకంటే గురుగారు రావచ్చు మా అమ్మమ్మలు ఆయన వచ్చి చేసి ఉన్నది అలా అలాంటిది నా మీద దుష్పం చేసి మొన్న ఏమంటది తప్పు చేశాడు కొట్టేశారని చెప్తాను. సార్ తప్పు చేస్తే కొట్టడానికి అప్పటికి నేను పేరుకున్నా కానీ మీకు నా మీద కూడా థ్రెటింగ్ చేశారు. అండ్ ఒకటి సార్ ఇప్పుడు నేను నా మీద అరుపు పడింది, పరుకుపడి కానీ నాకున్న ఉద్యోగాలు కానీ మొత్తం పోయే. నేను ఎంటికి వచ్చాను గాలి చెప్పాలి రోడ్డు మీద. దీనికి ఎవరు సార్ భావిస్తారు? నన్ను వచ్చి ఎవరైనా పోషిస్తారా? ఎవరు పోషించరు? అది కంప్లైంట్ అవ్వడం జరిగింది సార్. దాని తర్వాత నేను రిమాండ్కి వెళ్ళడం జరిగింది. రిమాండ్కి వెళ్ళకి వచ్చిన తర్వాత నాకు 2 రోజులు బెడ్ రెస్ట్ అయిన తర్వాత నేను అప్పుడు ఏదైతే ఆ వీడియో రావాలంటే మేము లీగల్గా తీసుకొని రావాలన్నమాట. సో దానికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ రావడానికి ఆ వీడియో రావడానికి టైం పట్టింది. ఎగ్జాక్ట్గా ఆ వీడియో రావడం నేను వచ్చి బెయిల్ మీద రావడం ఒకే రోజు జరిగింది కాబట్టి నేను తర్వాత 2 డేస్ రెస్ట్ తీసుకొని నేను కేసు పెట్టడం జరిగింది సార్.